ప్రకాశం జిల్లా తార్లుపాడు మండలంలోని లక్ష్మక్కపల్లి గ్రామంలో తహసీల్దార్ విజయభాస్కర్ అధ్యక్షతన విలేజ్ రెవెన్యూ అధికారి నాగూర్ షరీఫ్ ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ముందుగా తహసీల్దార్ విజయభాస్కర్ వారి సిబ్బంది గ్రామంలో పర్యటించి గ్రామ ప్రజల్ని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఎస్సీ పాలెంలో ఉన్న నీటి ట్యాంకు గత కొన్ని నెలల నుండి పాచిపట్టి అపరిశుభ్రంగా ఉందని, ట్యాంకుని శుభ్రపరిచిన దాఖలాలు లేవని, ఆ ట్యాంకులోని నీటిని నేటికి అందరం తాగుతున్నామని, అలాగే పైప్లైన్ పగిలి నీరు వృధాగా పోతున్నా పట్టించుకున్న దాఖలాలు లేవని, శ్మశాన వాటికకి వెళ్లే రహదారిని మూసివేశారని, మా సమస్యలు మీరే తీర్చాలంటూ తహసీల్దార్ ముందు వాపోయారు. అనంతరం రెవెన్యూ సదస్సులో పాల్గొని గ్రామ ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ విజయభాస్కర్ మాట్లాడుతూ మ్యూటేషన్స్ కొరకు 9 ఆర్జీలు, అసైన్మెంట్ భూమి కొరకు 9 ఆర్జీలు, పోర్జింగ్ 1 ఆర్జీ, రీప్లేస్మెంట్ 1 ఆర్జీ, సర్వే 1 ఆర్జీ, మొత్తం 21 ఆర్జీలు వచ్చాయని, ప్రతి ఒక్క ఆర్జీని క్షుణ్ణంగా పరిశీలించి ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆర్జీలను పరిష్కరింపజేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ఈవో చెన్నకేశవరెడ్డి, సీనియర్ అసిస్టెంట్ లక్ష్మీరెడ్డి, సర్వేయర్ జి మనోహర్, కాసిం ఫీరా, జీవి రమేష్, టీడీపీ నాయకులు వెల్లుగొండ రెడ్డి, తిరుపతి రెడ్డి, పేతూరు రైతులు తదితరులు పాల్గొన్నారు.